హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో హిస్టరీకి సంబంధించి యూపీఎస్సీకి రిలేటెడ్గా మనం 7th స్టాండర్డ్కి సంబంధించిన థీమ్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. దానిలో మనము 7th చాప్టర్లో ఏం థీమ్ అనేది ఇచ్చారనేది ఇవాళ చూద్దాము. బాగా ఎలాబొరేట్గా అనాలిసిస్ చేద్దాం దానిపైన. సో థీమ్ వచ్చేసి ట్రైబ్స్, నోమాడ్స్ అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. దీనిలో ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే అసలు సొసైటీ అనేది ఏ విధంగా ఉండేది అనేది దీనిలో మనకు కనిపిస్తుంది. సో నేను మీకు ఒక ఫ్రెష్ పేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సొసైటీ ఆ టైం పీరియడ్లో మనందరికీ తెలిసిందే, అర్లియర్ క్లాసెస్లో కూడా ఎంతో ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకున్నాము. సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 folds. సో దీన్నే 4-fold క్లాసిఫికేషన్ అని పిలవాలి, చతుర్వర్ణ సిస్టమ్ అని పిలవాలి. అది మనందరికీ తెలిసిందే. అంటే ఈ చతుర్వర్ణ అంటే 4 వర్ణాలు ఏవి సొసైటీలో అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. సో దీస్ వర్ ద 4 వర్ణాస్. సో సొసైటీ ఈ విధంగా డివైడ్ అయి ఉండేది అనమాట. బ్రాహ్మిన్స్ ఏంటి? ప్రీస్ట్, మనకందరికి తెలిసిందే. సో క్షత్రియాస్ వారియర్స్, వైశ్యాస్ మర్చెంట్స్ అండ్ లోవర్ caste ఏమో శూద్రాస్, దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. లేకపోతే క్లీనింగ్ కానీ. అండ్ దే ఆల్సో ఇంక్లూడెడ్ స్లేవ్స్. ఇది కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అయితే ఈ విధమైన సొసైటీలో కస్టమ్స్ ఈ విధంగా ఉండాలి, రిచువల్స్ ఈ విధంగా ఉండాలి, రూల్స్, నార్మ్స్ అవన్నీ కూడా డిసైడ్ చేసింది ఎవరు అంటే బ్రాహ్మిన్స్ అన్నమాట. దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిక్సింగ్ ఆఫ్ సోషల్ రూల్స్ అండ్ సోషల్ నార్మ్స్. అయితే ఈ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. సో ద బ్రాహ్మిన్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ సమ్ సోషల్ నార్మ్స్ అండ్ ఫిక్సింగ్ సమ్ సోషల్ రూల్స్. ఇదంతా బాగానే ఉంది. అండ్ దిస్ లెడ్ టు మెనీ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. పర్టికులర్లీ బిట్వీన్ రిచ్ అండ్ పువర్. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ కూడా విపరీతంగా పెరగడం జరిగింది అనమాట. సో ఈ రూల్స్ ఫిక్స్ చేయడానికి కారకులు అప్పుడున్న బ్రాహ్మణ్స్. అండ్ దాని తర్వాత టైం పీరియడ్ లో దిస్ లెడ్ టు మెనీ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ దేర్ వాజ్ అ వైడ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. సో సోషల్ క్లాసిఫికేషన్ మనకు అర్థమైంది. ఈ రూల్స్ కానీ ఈ కస్టమ్స్ కానీ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పాటించాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది అనేది నేర్చుకున్నాం. అయితే దాని తర్వాత పీరియడ్ లో సొసైటీలో ఏం ఎమర్జ్ అయినాయి అనేది కూడా మనకి అర్థమైంది. ఇప్పుడు మనము సొసైటీ ఇక్కడ రాసుకుందాం. సో సొసైటీలో నార్మ్స్ కానీ రూల్స్ కానీ ఉండేవని ఇప్పుడే డిస్కస్ చేసాం. అండ్ అవి ఫిక్స్ చేసిన వాళ్ళు బ్రాహ్మణ్స్ అని ఇప్పుడే డిస్కస్ చేసాం. అయితే కొన్ని సొసైటీస్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ టు దీస్ రూల్స్ అండ్ నార్మ్స్ దట్ వర్ ఫిక్స్డ్ బై ద బ్రాహ్మణ్స్. అందుకనే నేను గ్రాస్ రూట్ లెవెల్ నుండి చెప్పాను అసలు సొసైటీ ఏ విధంగా ఉంది, రూల్స్ కానీ నార్మ్స్ కానీ ఏ విధంగా చేయడం జరిగింది, వాటికి ఆథరైజేషన్ అనేది ఇస్తూ కొన్ని టెక్స్ట్ కూడా కంపైల్ చేయడం జరిగింది. ఈ బుక్లో ఈ విధంగా రాస్తుంది, సో కంపల్సరీ ఇది ఫాలో అవ్వాలని. అండ్ కొన్ని సొసైటీస్ దే వర్ అగేన్స్ట్ టు దీస్ సోషల్ నార్మ్స్ అండ్ రూల్స్ దట్ వర్ మేడ్ బై బ్రాహ్మణ్స్. అండ్ వాళ్ళనే ఆ సొసైటీస్ని ఏమని పిలవాలి అంటే ట్రైబల్ సొసైటీస్ గా భావిస్తారనమాట. ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఆర్ ట్రైబ్స్ అర్లియర్. సో ద ట్రైబల్ సొసైటీస్ డిడ్ నాట్ యాక్సెప్ట్ టు ద రూల్స్ అండ్ నార్మ్స్ దట్ వర్ ఫిక్స్డ్ బై ద బ్రాహ్మణ్స్. అయితే వీళ్ళు ఈ ట్రైబల్ సొసైటీస్ దేనిపైన డిపెండ్ అయ్యేవాళ్ళు అంటే దే డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్, హంటింగ్ అండ్ గ్యాదరింగ్, and they were always dependent on usage of natural resources. ఇదే వీళ్ళ లైవ్లీహుడ్. సో అగ్రికల్చరల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు,
హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేసేవాళ్ళు, ఏదైతే నేచర్లో దొరుకుతుందో, ఏవైతే ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయో న్యాచురల్ రిసోర్సెస్ దానిపైన డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. ఎవరు? ఈ ట్రైబల్ సొసైటీస్ హూ డిడ్ నాట్ యాక్సెప్ట్ టు ద నార్మ్స్ అండ్ రూల్స్ దట్ వర్ ఫిక్స్డ్ బై ద బ్రాహ్మణ్స్. సో ఆ పాయింట్సే మనకి ఇందాక చూసిన సబ్ టాపిక్ లో కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళిపోదాం దానికి బ్యాక్. సో ఇది చూసినట్టయితే మనకి సోషల్ క్లాసిఫికేషన్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిచ్ అండ్ పువర్, అండ్ ఇక్కడ ట్రైబల్ సొసైటీస్ గురించి కూడా మనకి ఒక సబ్ టాపిక్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ట్రైబల్ సొసైటీస్ గురించి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే దీస్ పీపుల్ డిడ్ నాట్ యాక్సెప్ట్ టు ద సోషల్ రూల్స్ అండ్ నార్మ్స్ దట్ వర్ ఫిక్స్డ్ బై ద బ్రాహ్మణ్స్, అండ్ దేర్ ఆర్ మెనీ ట్రైబ్స్ దట్ వర్ సీన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ దే వర్ డిపెండెంట్ ఆన్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోయినట్టయితే కొన్ని ట్రైబ్స్ ఏంటి అంటే దే వర్ నొమాడిక్, అంటే దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దే ఆల్వేస్ కెప్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్. వాటిని మనం ఏమని పిలవాలి అంటే నొమాడిక్ ట్రైబ్స్. అయితే ఈ ట్రైబల్ సొసైటీస్ తర్వాత అంటే ఈ ట్రైబల్ సొసైటీస్ రెస్ట్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న కమ్యూనిటీస్ తోని కూడా వాళ్ళకి కూడా క్లాషెస్ ఉండేవి అనమాట. సో ద ట్రైబ్స్ హ్యాడ్ క్లాషెస్ with the other societies. సో ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఏదైతే సొసైటీ బ్రాహ్మణ్స్ డిసైడ్ చేశారో రూల్స్ ఈ విధంగా ఉండాలి, కస్టమ్స్ ఈ విధంగా ఉండాలి, నార్మ్స్ ఈ విధంగా ఉండాలని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీస్ ట్రైబల్ సొసైటీస్ హ్యాడ్ క్లాషెస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పుకోవాలి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దేర్ వాజ్ ఇంటర్ డిపెండెన్స్ ఆల్సో. అందరు కూడా ఒక ల్యాండ్ లోనే బతకడం జరుగుతుంది కదా. సో దేర్ వాజ్ ఇంటర్ డిపెండెన్స్ ఆన్ ఈచ్ అదర్ ఆల్సో. ట్రైబ్స్ వర్ ఇంటర్ డిపెండెంట్, ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ కొనేది ఎవరు లాస్ట్ కి, అండ్ వీళ్ళకి ఏదైనా న్యాచురల్ గా కావాలంటే ఎక్కడ అప్టైన్ అవుతుంది, ఎక్కడ లభిస్తుంది, అది వీళ్ళుండే ప్రాంతాల్లోనే. సో దేర్ వాజ్ ఇంటర్ డిపెండెన్స్ ఆల్సో. ఆ ఇంటర్ డిపెండెన్స్ నుండే ఈ రెండు సొసైటీస్ లో తర్వాత కాలంలో చాలా చేంజెస్ రావడం జరిగింది. సో మనం ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ హూ వర్ ట్రైబల్ పీపుల్, అయితే అసలు ఈ ట్రైబల్ పీపుల్ ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ కస్టమ్స్ ఏంటి, హిస్టోరియన్స్ అంటే కాంటెంపరీ హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకి సబ్ టాపిక్ లో దొరుకుతుంది. దాని డీటెయిల్స్ లోకి మనం వెళ్ళినట్టయితే దీస్ ట్రైబల్ పీపుల్ దే డిడ్ నాట్ మెయింటైన్ రిటర్న్ రికార్డ్స్. అంటే మరి దేనిపైన ఆధారపడే వాళ్ళు అంటే ఓరల్ ట్రెడిషన్స్, నోటి ద్వారానే చెప్పేవాళ్ళు అనమాట. ఎక్కడ రాసి లేదు వాళ్ళ ట్రెడిషన్స్ కానీ కస్టమ్స్ కానీ, అంటే ఒక నమ్మకం అనమాట. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అది క్యారీ చేయడం జరిగింది. అండ్ దే యూస్ టు ప్రిజర్వ్ దేర్ కల్చర్, వాళ్ళ కల్చర్ ని ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు. అండ్ అంతేకాకుండా ఇది జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కూడా అట్లానే కంటిన్యూ అయింది. దే ఆల్వేస్ లెడ్ అన్ ఐసోలేటెడ్ లైఫ్. బయట ఉన్న ప్రపంచంతో కలిస్తే వాళ్ళ కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ కానీ అమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది చాలా పవిత్రంగా చూసుకునే వాళ్ళు, కాపాడుకునే వాళ్ళు. కాబట్టి దే ఆల్వేస్ లెడ్ అన్ ఐసోలేటెడ్ లైఫ్. దే నెవర్ believed in written records. They were practiced writing something. They always relied on oral traditions maatrame, and they always preserved their culture kani customs kani rituals kani, and they led an isolated life. Aithe మనకు ఢిల్లీ సల్తనత్ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో some tribal societies controlled large territories. రూల్ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే కింగ్డమ్స్ కూడా, ట్రైబల్ కింగ్డమ్స్ కూడా ఎమర్జ్ అవ్వడం జరిగింది. అదేంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి, అంత క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. ఎవరైతే హిస్టరీ ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లొకేషన్స్ పరంగా ట్రైబ్స్ ఎవరైతే పెద్ద పెద్ద టెరిటరీస్ ని పరిపాలించడం జరిగిందో, లేకపోతే ఏవైతే లార్జ్ టెరిటరీస్ వాళ్ళ ఆధీనంలో ఉండేవో వాటన్ని పేర్లు ఇవ్వడం జరిగింది జాగ్రఫికల్ గా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది. పంజాబ్ మనం చూసినట్టయితే పంజాబ్ లో కోకర్ అనే ట్రైబ్ కింద చాలా పవర్ఫుల్ ట్రైబ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ దే కంట్రోల్ లార్జ్ టెరిటరీస్. అండ్ మనకి ఇక్కడ ముల్తాన్ అండ్ సింధ్ ఇప్పుడు ప్రెసెంట్ డే పాకిస్తాన్ లో ఉన్నాయి. అండ్ అక్కడ విషయానికి వస్తే లంగాస్ అండ్ ఆర్గోమ్స్ వర్ వెరీ పవర్ఫుల్. నార్త్ వెస్ట్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే ఆ ట్రైబ్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. వెస్టర్న్ హిమాలయాస్కి వెళ్ళినట్టయితే ద షెపర్డ్ ట్రైబ్
వాళ్ళని గద్దీస్ అని పిలిచేవాళ్ళు అనమాట. వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్. అండ్ నార్త్ ఈస్ట్ కి మనకు వచ్చినట్టయితే నాగాస్ అండ్ అహోమ్స్ వర్ వెరీ పవర్ఫుల్ అండ్ దే హ్యాడ్ మెనీ లార్జ్ టెరిటరీస్ అండర్ దేర్ కంట్రోల్. అండ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక రీజన్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి కోలీస్ అండ్ బెరాద్స్ వర్ వెరీ పవర్ఫుల్. అండ్ గుజరాత్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా కోలీస్ వర్ వెరీ పవర్ఫుల్. అండ్ సౌత్ విషయానికి వస్తే సౌత్ లో కోరగాస్, బేతరాస్ అండ్ మారవార్స్ వర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ దే కంట్రోల్ లార్జ్ టెరిటరీస్. అండ్ ఇక్కడ మనము వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా మనం చూసినట్టయితే ద బిల్స్ వర్ వెరీ స్ట్రాంగ్. బిల్ అనే ట్రైబ్ చాలా చాలా పాపులర్ నేమ్ ఇది. బిల్స్ వర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఇంకేం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుందంటే హౌ నొమాడ్స్ అండ్ మొబైల్ పీపుల్ లివ్డ్. అయితే ఇక్కడ మనకి పర్టికులర్ గా ఎవరిని రిఫర్ చేసి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ద గోండ్స్. ఇది కూడా మనందరికీ తెలిసిందే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు వీళ్ళు. పర్టికులర్లీ ఆదిలాబాద్ మన తెలంగాణ స్టేట్ లో ఆదిలాబాద్ లో ఉంటారు వీళ్ళు. అయితే ఈ గోండ్స్ గురించి మనకి ప్రస్తావన వస్తుంది. అయితే ఇక్కడ గోండ్స్ అయితే వీళ్ళు ఏదైతే రీజన్ ఇన్హాబిట్ చేశారో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే గోండ్వానా రీజన్ అన్నమాట. గోండ్వానా రీజన్ అని పిలిచేవాళ్ళు అనమాట. అండ్ దీస్ పీపుల్ దే రిలైడ్ ఆన్ షిఫ్టింగ్ కల్టివేషన్. అదేంటో మనందరికీ తెలిసిందే. సో వాళ్ళకి అది రెగ్యులర్ ప్రాక్టీస్. దిస్ ఇప్పుడు లా పరంగా దిస్ షల్ నాట్ బి ప్రాక్టీస్. ఇది తప్పు అనమాట. దిస్ ఇస్ అగేన్స్ట్ టు ద నేచర్ కాబట్టి, ఎందుకంటే సాయిల్ ఎరోజన్ అవుతుంది, రిసోర్సెస్ డిప్లీట్ అవుతాయి కాబట్టి ఇది మంచి ప్రాక్టీస్ కాదని చెప్పి ఒక లా కూడా తీసుకుని రావడం జరిగింది. అయితే ఇక్కడ దే ప్రాక్టీస్ షిఫ్టింగ్ కల్టివేషన్. అయితే ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ ఢిల్లీ సల్తనత్ ఎప్పుడైతే డిక్లైన్ అవుతా వస్తుందో అయితే ఈ గోండ్స్ లో క్లాన్స్ ఉండేవి అనమాట. అంటే క్లాన్ అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్, అందులో ఫ్యామిలీస్, దే విల్ హ్యావ్ అ కామన్ యాన్సెస్ట్రీ. ఓకే, దే యూస్ టు రూల్ దెమ్సెల్వ్స్. దానికి ప్రతి క్లాన్ కి ఒక రాజా ఉండేవాడు అనమాట. సో లార్జ్ క్లాన్స్ ఉండేవి, స్మాల్ క్లాన్స్ ఉండేవి. అయితే ఈ ఢిల్లీ సల్తనత్ డిక్లైన్ అయిన తర్వాత ఈ లార్జ్ గోండ్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, దే స్టార్టెడ్ టు డామినేట్ ఓవర్ ద స్మాల్ గోండ్ ట్రైబ్స్. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఫర్దర్ మనం చూసినట్టయితే ఇదే గోండ్ ట్రైబ్ గురించి, వీళ్ళ కింగ్డమ్స్ గురించి మనకి అక్బర్ నామా, ఇది ఏంటి అంటే ఇట్ వాజ్ అ బయోగ్రఫీ రిటర్న్ బై అ క్లోజెస్ట్ అసోసియేట్ ఆఫ్ జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్, హూ వాజ్ ద ముఘల్ ఎంపరర్ అబుల్ ఫజల్. ఆయన పేరే అబుల్ ఫజల్. ఈయన బయోగ్రఫీ రాయడం జరిగింది. అంటే ఆయన టైంలో రూల్ ఏ విధంగా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా, అన్ని విషయాలు దానిలో ఉంటాయి. అందులో మనకు ఒక ప్రస్తావన దొరుకుతుంది. దేని గురించి అంటే ఈ గోండ్ ట్రైబ్ గురించి. అది ఏంటి అంటే పర్టికులర్ గా గార్ఖతంగా అనే ఒక కింగ్డమ్ గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. గార్ఖతంగా అనే ఒక కింగ్డమ్ ఈ అక్బర్నామా ప్రకారం ఇట్ కంట్రోల్డ్ 70,000 విలేజెస్. అదే మనకి ఎన్సీఆర్టీ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్, బాగా గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 70,000 విలేజెస్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గార్ఖతంగా కింగ్డమ్ కానీ ఈ గోండ్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది అంటే ఇట్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఇక్కడ కింగ్డమ్ ఏ విధంగా డివైడ్ అయ్యి ఉండేది అనేది కూడా చూపించడం జరిగింది. కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ గర్స్ వర్ డివైడెడ్ ఇంటూ clans were divided into చౌరస్త్స్ అండ్ చౌరస్ were divided into బారోత్స్. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ one బారోత్ can be further subdivided into 12 villages. సో వీళ్ళకి కూడా ఇక్కడ ట్రైబల్ వ్యవస్థలో కూడా లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే విలేజే. అయితే ఇక్కడ కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ గర్స్ వర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ clans were divided into చౌరత్స్ and చౌరత్స్ were divided into బారోత్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బారోత్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 12 విలేజెస్. బాగా గుర్తుంచుకోవాలి. ఇది దేనిలో? గోండ్ కింగ్డమ్. ఈ విషయాలే మనకి దానిలో దొరుకుతున్నాయి. దేనిలో? ఇందాక మనం చదివిన దానిలో హైరార్కీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. చూడండి ఇక్కడ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనే విషయం కనిపిస్తుంది. అండ్ హౌ ద కింగ్డమ్ వాజ్ డివైడెడ్, గర్స్ కానీ, క్లాన్స్ కానీ, అండ్ ఇక్కడ చౌరస్ కానీ, అండ్ ఫర్దర్ బారోత్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బారోత్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 12 విలేజెస్. అదే ఇన్ఫర్మేషన్ నేను ఇందాక చెప్పడం జరిగింది. మనము నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాం. ద అహోమ్స్. ఇందాకనే మనం చూసాము నార్త్ ఈస్ట్ లో చాలా టెరిటరీస్ ఏ ట్రైబ్స్ కింద ఉండేవి అంటే నాగాస్ కానీ, అహోమ్స్ కానీ.
అయితే అహోమ్స్ గురించి పర్టికులర్గా రిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. అహోమ్స్ ఎక్కడ ఇన్హాబిట్ అయి ఉండేవాళ్ళు అంటే అస్సాం ప్రాంతంలో. అయితే వీళ్ళు ఎక్కడి నుండి మైగ్రేట్ అయ్యి వచ్చారు అంటే మయన్మార్ నుండి మైగ్రేట్ అయ్యి వచ్చినట్టు మనకి ఎన్సీఆర్టీలో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఈ అహోమ్ అనే ట్రైబ్ చాలా సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అండ్ ఇప్పుడున్న పేరు అస్సాం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ అహోమ్ అనే విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు ఎన్సీఆర్టీస్లో అంటే 1600 AD ఆ టైం పీరియడ్ వరకు వచ్చిన దాఖలాలు ఏంటి అంటే దే మోడర్నైజ్ దేర్ ఆర్మీ. అంటే చాలా బ్రేవ్ వారియర్స్ అనమాట వాళ్ళు. అండ్ దే మోడర్నైజ్ దేర్ ఆర్మీ. దే స్టార్టెడ్ యూజింగ్ గన్ పౌడర్, దే స్టార్టెడ్ యూజింగ్ ఫైర్ ఆర్మ్స్ ఆల్సో. అండ్ ఇంకో విషయం మనకి ఇక్కడ ఏం దొరుకుతుంది అంటే ముఘల్ ఆర్మీ దే అటాక్ దిస్ రీజన్. అస్సాం సరిహద్దుల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం కానీ చుట్టుముట్టు కానీ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో దాన్ని ముఘల్ ఆర్మీ అటాక్ చేయడం జరిగిందనమాట. ఎవరి నేతృత్వంలో అంటే మిర్ జుమ్లా. అండ్ ఈ ట్రైబల్ కింగ్డమ్ ఏం చేస్తుంది ఆ టైం పీరియడ్ లో అంటే దే గేవ్ అ గ్రేట్ రెసిస్టెన్స్ టు ద ముఘల్ ఫోర్సెస్. దే ఫాట్ వెరీ బ్రేవ్లీ బట్ ఫైనలీ దే గాట్ డిఫీటెడ్. హవెవర్ ఈ ముఘల్ డామినేషన్ అనేది ఎక్కువ కాలం బతకలేదు ఈ రీజన్ లో. అంత బ్రేవ్ వారియర్స్ అనమాట ఎవరు ఈ అహోమ్ ట్రైబ్ కి సంబంధించిన వారియర్స్. అండ్ మనకి ఇంకేం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే దీస్ పీపుల్ దే రిలైడ్ ఆన్ ఫోర్స్డ్ లేబర్. అంటే దే వర్ ఫోర్స్డ్ టు వర్క్ ఫర్ ద స్టేట్. Okay, and these people mostly inhabited the region of Brahmaputra Valley. They relied on forced labor. They were forced to work for the state. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇక్కడ అహోమ్ గురించి ఏం చెప్తున్నారు అంటే ఎస్ ఫోర్స్డ్ లేబర్ ఇప్పుడే చూసాం. ద పీపుల్ హూ వర్ ఆక్యుపైడ్ ఇన్ దిస్ ఫోర్స్డ్ లేబర్ దే వర్ కాల్డ్ యాజ్ పాయక్స్. మనం ఏమని పిలవాలి అంటే Payaks, P-A-I-K-S. They were the people who were involved in that forced labor on behalf of Ahom kingdom. అయితే ఇక్కడ కూడా మనకి సొసైటీ అనేది ఏ విధంగా క్లాసిఫై అవుతుంది అనే విషయం మనకి ఇక్కడ దొరుకుతుంది. అహోమ్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ క్లాన్స్. ఆ క్లాన్స్ నే మనం ఏం పిలవాలి అంటే ఖేల్స్. ఓకే, అండ్ దే వర్ ఫర్దర్ డివైడెడ్ అంటే ఈ క్లాన్స్ వర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ విలేజెస్. అయితే ఈ విలేజెస్ ఎవరి ఆధీనంలో ఉండేవి అంటే చాలా చాలా పవర్ఫుల్ విలేజ్ కమ్యూనిటీస్ ఉండేవి అనమాట. ఆ విలేజ్ కమిటీయే అందరు పెజెంట్స్ కి ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ కింగ్ యొక్క పవర్ వాజ్ నాట్ అబ్సల్యూట్ ఆన్ ద ల్యాండ్స్. అంటే ఏది చేయాలన్నా విలేజ్ కమిటీ యొక్క పర్మిషన్ తెచ్చుకోవాలి. చూడండి ఎంత సోఫిస్టికేటెడ్, ఎంత బ్యూటిఫుల్, ఎంత ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళది. అండ్ దేర్ వర్ పోయిట్స్ అండ్ స్కాలర్స్ ఆల్సో ఇన్ ద సొసైటీ అండ్ దే ఆల్సో రిసీవ్డ్ ల్యాండ్ గ్రాంట్స్. ఈ విషయాలే మనకి ఈ చాప్టర్లో దొరకడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ న్యూ ఫ్యాక్ట్స్ టుడే. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.